గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నమస్కారం. ఇట్స్ అ బ్లెస్డ్ సాటర్డే. ఇట్స్ అ బ్లెస్డ్ డే అండ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. బీ లవ్డ్ యాప్, రైట్? సో ఇవాళ టాపిక్ ఏంటంటే బీ లవ్డ్ యాప్ ఏంటి, బీ లవ్డ్ యాప్ ప్రెజెంటేషను, బీ లవ్డ్ యాప్ ఓరియంటేషను, క్యూఎన్ఏ. మీ ఇష్టం, మీకు ఏం అడగాలని అడగచ్చు మీరు. ఓకేనా? ఒక హాఫ్ అన్ అవర్లో మనం క్లోజ్ చేసుకుందాం. ప్లస్ మీకోసం ఇవాళ ఉదయం లెగిసి మీకోసం నేను తెలుగు ట్రైనింగ్ మాడ్యూల్ చేశాను. ఆ తెలుగు మాడ్యూల్లో మాడ్యూల్ 1 టైమ్ యాక్టివిటీ మీరు ఏం చేయాలి బీలవ్ యాప్లో వచ్చిన తర్వాత, దాని గురించి ఒక 2 మినిట్స్ వీడియో అది. తర్వాత డైలీ 1 టైమ్ యాక్టివిటీ అంటే డైలీ జస్ట్ వన్స్ చేయాలి మీరు. అది ఏం చేయాలి దాని గురించి మీరు తెలుగులో నేను వీడియో చేశాను. తర్వాత డైలీ మల్టిపుల్ టైమ్స్ మీరు రోజు మల్టిపుల్ టైమ్స్ ఏ ఏ యాక్టివిటీ చేసుకోవచ్చు, చేయాలి, దాని గురించి వీడియో పెట్టాను. సో ఈ అన్ని 3 వీడియోస్ మీకు నేను పెట్టాను. వాట్సాప్‌లో పెట్టాను. దయచేసి మీరు చూడండి. వేరే వాళ్ళకి మీరు ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే అందరికి ఆ ఓపిక ఉండదు. చెప్పాలంటే అబ్బా! అంత ఎనర్జీ, అంత తలనొప్పు ఉండదు. సో సింపుల్ మీకోసం. మీకు తలనొప్పి లేకుండా అది ఒక 3 వీడియోస్ పెట్టాను. మీరది షేర్ చేసుకోండి. సరేనా? రిజిస్ట్రేషన్ వీడియో కూడా నేను రేపు చేస్తా. అది కూడా ఒక 1 మినిట్. రిజిస్ట్రేషన్ చాలా సింపుల్. ఇప్పుడు ప్లే స్టోర్‌లో వచ్చేసింది కదా! యాప్ స్టోర్‌లో ఉంది, ప్లే స్టోర్‌లో ఉంది. చాలా సింపుల్ అయిపోయింది ఇప్పుడు. ఓకే. సో గ్రేట్. సో ముఖ్యంగా ప్రెజెంటేషన్. ఓకే. సో ఇవాళ మనం బీలవ్డ్ యాప్ వెరీ ఇంపార్టెంట్. ఏంటి? వాట్ ఈస్ బీలవ్డ్ యాప్? సింపుల్. బీలవ్డ్ యాప్ ఈస్ ఫర్ ద డ్రీమర్స్. ఎవరెవరికి ఒక $1,000,000 సంపాదించాలి కోరికుందో, అది నో ఇన్వెస్ట్‌మెంట్, నో లయబిలిటీ. గమ్మత్తేంటంటే ఇక్కడ మీరు $1,000,000 సంపాదించుకోవచ్చు. కానీ ఆ సంపాదించడానికి మీ జేబులో నుంచి ఒక నయా పైసా పెట్టుకోవట్లే మీరు. ప్లస్సు వేరే వాళ్ళ జేబులో నుంచి గూడా మీరు పెట్టుకోవట్లేదు. సో ఇది ఎలాగ వస్తుంది? మీకు ఎలా వస్తది? బీలవ్డ్ యాప్‌లో నుంచి $1,000,000 ఎయిర్ డ్రాప్ ఎలా రాబోతుంది? సింపుల్. బిజినెస్ మోడల్. బిజినెస్ మోడల్ అర్థం చేసుకోండి. కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను పదే పదే కాన్సెప్ట్ మీద ఫోకస్ పెడతాను. కాన్సెప్ట్ మీకు అర్థమైపోతే ఎవరికైనా చెప్పగలరు మీరు. ఈ బీలవ్డ్ యాప్ ఏంటి? ఇది ఎయిర్ డ్రాప్ ఏంటి? ఎయిర్ డ్రాప్ ఈస్ నథింగ్ బట్ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ స్ట్రాటజీస్. ఎయిర్ డ్రాప్ ఈస్ నథింగ్ బట్ అబౌట్ బ్రాండింగ్ ఎ కంపెనీ. లైక్ ఇప్పుడు చూడండి, మన భారత్‌లో రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా! మార్కెటింగు, అడ్వర్టైజ్మెంట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ ఇండస్ట్రీ, మ్యాగజైన్సు, టెలివిజను, స్పోర్ట్సు ఇలాగా. ఇప్పుడు ఐపీఎల్ చూడండి. మన భారత్‌లో ఐపీఎల్ వస్తది. ఐపీఎల్‌కి పెద్ద పెద్ద స్పాన్సర్సు కొన్ని కోట్లు. ఇప్పుడు లాస్ట్ ఐపీఎల్ దాదాపు ఎంత? ఒక 100,00,00,000 ఇచ్చారు కదా! టాటా హస్ పెయిడ్ ఆఫీషియల్ స్పాన్సర్, రైట్? ఎందుకు? అంత డబ్బులు అవసరమా? ఇచ్చే అవసరమా? అంత పెద్ద బ్రాండ్ అయిపోయారు కదా వాళ్ళు. కానీ అది చేయకపోతే జనాలు మర్చిపోతారు. పదే పదే మనం మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక ప్రొడక్ట్ గురించి మనం ఒక సీరియల్ చూస్తా ఉంటాం. ఒక మ్యాచ్ చూస్తా ఉంటాం. ఆ ప్రొడక్ట్ గురించి పదే పదే యాడ్ వస్తానే ఉంటది. ఒక యాడ్‌కి ₹1,00,00,000 ఖర్చు. అలాగా పదే పదే ఆ యాడ్ చూపిస్తా ఉంటాం. మనం అనుకోవచ్చు కదా! ఎందుకప్పా ఒక్కసారి చాలు కదా! పదే పదే ఎందుకు పెడుతున్నావు నువ్వు? ఇట్స్ ఎ హ్యూమన్ సైకాలజీ. మనం రోజు పదే పదే అది చూస్తే మనకి ఏ రోజు ఆ ప్రొడక్టు అవసరం పడితే మనకు ఆ పేరే గుర్తొస్తది. అలాగా? అలాగా ఇది మన ఏ రోజు కామర్స్ స్టార్ట్ అయిపోయిందో, ఆ రోజు నుంచి అడ్వర్టైజ్‌మెంట్ మార్కెటింగ్ నడుస్తుంది. కానీ ఇట్ హస్ చేంజ్డ్ ఇట్స్ షేప్. డిపెండింగ్ అపాన్ ద బిజినెస్, డిపెండింగ్ అపాన్ ద ఇండస్ట్రీ, ఎవ్రీ డెకేడ్, ఓకే, ఇట్ హస్ చేంజ్డ్ ద షేప్. ద అడ్వర్టైజ్‌మెంట్ అండ్ మార్కెటింగు షేప్ మారుతా వచ్చింది. ఇప్పుడు ఇవాళ ఏ షేప్‌లో వచ్చింది? క్రిప్టో ఇండస్ట్రీలో ఎయిర్ డ్రాప్ షేప్‌లో వచ్చేసింది. కానీ ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ మనం అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ అవుతుంది. ఇక్కడ ఫ్రీ ఎయిర్ డ్రాప్ వస్తున్నాయి. కానీ జనాల జేబులో ఎళ్ళిపోతున్నాయి. మీరు ట్రెడిషనల్‌లో అడ్వర్టైజ్మెంట్, మార్కెటింగ్ చూస్తే కొన్ని జనాల జేబులోనే ఎళ్తది. లైక్ సెలబ్రిటీసు, ఒక స్పోర్ట్స్ ప్రొడక్ట్ లాంచ్ చేయాలంటే స్పోర్ట్స్ సెలబ్రిటీస్ ఎండార్స్‌మెంట్ చేసుకుంటారు చూడండి. 'సచిన్ టెండూల్కరు',
ధోనియో, విరాట్ కోహ్లీయో, పెద్ద పెద్ద రొనాల్డో, హుసేన్ బోల్ట్, ఇలా పెద్ద పెద్ద జనాలు సెలబ్రిటీస్. వాళ్ళు సోషల్ కమ్యూనిటీ వాళ్ళు ఫస్ట్ చూస్తారు. సార్ మీరు ట్విట్టర్‌లో ఎంత ఫాలోవర్స్ ఉండారు? ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత ఉన్నారు? ఫేస్‌బుక్‌లో ఎందుకంటే ఎవరిది ఎంత ఫాలోవర్ ఉండారో వాళ్ళకి అంత అంత పబ్లిసిటీ వస్తది. అంత బ్రాండింగ్ పెరిగిద్ది కదా! సో, ఇలాగా కొంతమందికే ట్రెడిషనల్‌లో ఈ ఎయిర్ డ్రాప్ ఎళ్తా ఉంటది. అంటే వాళ్ళు ఎండోర్స్ చేస్తారు కదా! కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ కథ వేరే. క్రిప్టోలో ఎలాగంటే, క్రిప్టో ఇండస్ట్రీలో మీకు ఒక ప్లాట్‌ఫార్మ్ లాంచ్ చేయాలి, ఒక టోకెన్ లాంచ్ చేయాలి, ఒక కాయిన్ లాంచ్ చేయాలా, ఒక యుటిలిటీ ఏవైనా వాటెవర్ ఇట్ ఈస్ వాళ్ళేం చేస్తారంటే ఎయిర్ డ్రాప్. ఈ ఈ ఫండా కొత్త ఫండా కాదు. ఇది ఏ రోజు క్రిప్టో ఇండస్ట్రీ వచ్చిందో దాదాపు 10 సంవత్సరాల పైనే అయిపోయిందిప్పుడు. అప్పటి నుంచి ఎయిర్ డ్రాప్ ఉంది. కానీ జనాలకి ఈ ఎయిర్ డ్రాప్ పొటెన్షియల్ అర్థం కాల. ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి గతం ఒక ఒక 6 నెలల నుంచి ఈ ట్యాప్ టు ఎర్న్ సెగ్మెంట్ చూడండి చాలా మొమెంటం తీసుకుంది. అంటే నో ఇన్వెస్ట్‌మెంట్, నో లయబిలిటీ, ఫ్రీ ఎయిర్ డ్రాప్. రకరకాల ఇవాళ మార్కెట్‌లో రకరకాల ప్రాజెక్ట్స్ ఉండయి ఇవాళ. సో, దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి బ్రాండింగ్ కోసం వాళ్ళు ఫ్రీగా ఎయిర్ డ్రాప్ ఇస్తా ఉంటారు. ఆ టోకెన్స్ ఇస్తా ఉంటారు. కొన్ని టోకెన్స్ మంచివి ఉంటాయి. కొన్ని వేస్ట్‌గా ఉంటాయి. మంచి టోకెన్స్ దొరికితే మనం ఏం చేస్తాం? ఏ రోజు ఆ టోకెన్ లిస్ట్ అయిపోయిందో ఆ టోకెన్ మనం అమ్ముకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫ్రీ ఎయిర్ డ్రాప్ ఎందుకు ఇస్తారు మనకి? పబ్లిసిటీ, మార్కెటింగ్, బ్రాండింగు ఆ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవ్వాలని. అవునా? ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవ్వాలంటే కమ్యూనిటీ కావాలి. సో, కమ్యూనిటీ ఎలా కావాలి? ఫస్ట్ వాళ్ళు ఎయిర్ డ్రాప్ ఇస్తారు. మనకు ప్రాజెక్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. మనకి నచ్చిందా? మనం ఏం చేస్తాం? ఆ ప్రొడక్ట్‌ని కన్జ్యూమ్ చేస్తాం. కన్జ్యూమ్ చేస్తే ఆ కంపెనీ టేక్ ఆఫ్ అవుతుంది. అవునా? కంపెనీ టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత మనకి ఎయిర్ డ్రాప్ ఫ్రీగా ఇచ్చారు కదా! అది మనం ఎన్‌క్యాష్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో, పీపుల్ డోంట్ అండర్‌స్టాండ్ ద ఫండా, ద కాన్సెప్ట్ ఆఫ్ ఎయిర్ డ్రాప్ అండ్ హ్మ్. వాళ్ళు ఏదో కామెంట్ చేస్తా ఉంటారు. కాదు సార్ మాకు చాలా ఎయిర్ డ్రాప్స్ గతంలో వచ్చి ఏం వేస్ట్ సార్. ఏమి అవ్వలేదు. కానీ ఎవరైనా ఆలోచించారా? వేస్ట్ ఎందుకు అయిపోయింది ఆ కాయిను? ఆ ఎయిర్ డ్రాప్ ఎందుకు వేస్ట్ అయిపోయింది? ఎవరు ఆలోచించరు. పీపుల్ విల్ నాట్ ట్రై టు డిగ్ ఇంటూ ఇట్ బికాజ్ షార్ట్ కట్స్. చాలా ఈజీ గదా! చాలా మంది చూసేసారు అలాగా రకరకాల చాలా చూసేసారు. ఏం అవ్వలేదు మాకు. ఎందుకు అవ్వలేదు? బికాజ్ ఎయిర్ డ్రాప్ ఇచ్చారు వాళ్ళు. కానీ ఆ కంపెనీ టేక్ ఆఫ్ అవ్వలేకపోయింది. ద ప్రాజెక్ట్ కుడ్ నాట్ సక్సీడ్. ఏదో టెక్నికల్ ఛాలెంజ్ వచ్చింది వాళ్ళకి. కానీ ఏం చేయలేం. ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోయింది. మన ట్రెడిషనల్ బిజినెస్‌లో కూడా చూడండి. ప్రతి సంవత్సరం ఎన్నో కంపెనీలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎన్నో కంపెనీలు ఫార్మ్ అవుతాయి. అన్ని కంపెనీలు టేక్ ఆఫ్ అవుతాయా? ఆలోచించుకోండి కొంచెం. సో, కానీ ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే, మన ఈ కాన్సెప్ట్‌లో లయబిలిటీ లేదు మన దగ్గర. ఒక్క నయా పైసా పెట్టుకోకుండా, వేరే దగ్గర ఒక పైసా పెట్టుకోకుండా, మనం $1,000,000 ఎయిర్ డ్రాప్ మనం సంపాదించగలం. అవునా? ఎందుకంటే మనకొక భయం ఉంటది కదా! అరే! నేను జేస్తున్నాను, వేరే వాళ్ళకి చెప్తున్నాను. ఓకే. ఏవైనా తేడా వస్తే నా రిలేషన్స్ పోతాయి. అదొక భయం ఉంటది కదా! ఎందుకంటే డబ్బు వస్తది, పోస్తది. వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. కానీ రిలేషన్స్ ఒక్కసారి చెడిపోయిందా, మనం మళ్ళీ దానికి రెక్టిఫై చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడతది. అవునా? సో, అందుకు మనం కొంచెం మనకు భయం. అరే! చుట్టాలు చెప్పాలంటే, రిలేటివ్స్ చెప్పాలంటే, ఫ్రెండ్స్‌కి చెప్పాలంటే, పక్కింటోళ్ళకి చెప్పాలంటే కొంచెం మనం ఆలోచిస్తాం. అరే! చెప్పనా? లేదా? ఏమైనా తేడా వస్తే రోజు చూడాలి మొఖం మనం. ఎలా చూడాలో. ఇయన్నీ రకరకాల ఆలోచనలు మనకు వస్తా ఉంటాయి మనకి. కానీ ఇక్కడ బీలవ్డ్ యాప్‌లో మీకు ఆ ఆలోచనే వద్దు. ఎందుకంటే బీలవ్డ్ యాప్‌లో మీరు ఒక నయా పైసా పెట్టుకోవట్లేదు. వేరే వాళ్ళకి ఒక నయా పైసా పెట్టుకోవట్లేదు. పెట్టించుకోలేదు. ఓకే. వెరీ సింపుల్. $1,000,000 ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు belovedApp.com ఈ వెబ్‌సైట్‌లో ఎళ్తే ఇక్కడ మీకు ఇక్కడ రాసుంది చూడండి. వరల్డ్స్ బిగ్గెస్ట్ అండ్ ఓన్లీ ఎయిర్ డ్రాప్ వేర్ ఎవ్రీ పార్టిసిపెంట్ గెట్స్ ఎ షేర్. ద బెస్ట్ పార్ట్ ఎంతమంది ఇక్కడ వస్తారు ఈ కాన్సెప్ట్‌లో రాబోతున్నారు. బిలవ్డ్ యాప్‌లో రాబోతున్నారు. అందరికి మినిమమ్ $39 మాక్సిమం $1,000,000. ఓకే. ఇప్పుడు మాక్సిమం $1,000,000 సంపాదించుకోవాలంటే దేర్ ఇస్ నో ఫ్రీ లంచ్ కదా! కొంచెం పని చేయాలి కదా! పని చేయకుండా మీరెప్పుడైనా $1,000,000 ఎక్కడైనా విన్నారా? పని చేయకుండా $1,000,000 సంపాదించుకోవచ్చు. అబ్సల్యూట్‌లీ నో. సో, $1,000,000 ఇక్కడ సంపాదించుకోవచ్చు. మినిమమ్ $39 కూడా సంపాదించుకోవచ్చు. వెరీ సింపుల్ ఇట్ ఈస్. ఇప్పుడు టార్గెట్ ఏంటి? బీలవ్డ్ యాప్ ఈ కంపెనీ ఇన్నోవేషన్ ఫ్యాక్టరీ దిస్ కంపెనీ ఇస్ ఎ 4 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ. మీరు మీరు ఆహ్, గూగుల్ చేసుకోవచ్చు కంపెనీ గురించి. రిజిస్ట్రేషన్, కంపెనీ ఆఫీస్ ఎక్కడుంది, ఎంప్లాయీస్ ఎంతుంది ఇయన్నీ ఉంటాయి. ఇక్కడ కంపెనీ గోల్ ఏంటి? కంపెనీ సీఈఓ
కంపెనీ ఫౌండరు, కంపెనీ చైర్మన్, కంపెనీ మిస్టర్ ఒమర్ ఖాన్. అతను ఏమంటున్నాడంటే అతని గోల్ ఏంటంటే ఇన్ ద నెక్స్ట్ కమింగ్ 60 days ఈ బీలవ్డ్ యాప్ లో దాదాపు 1 బిలియన్ కమ్యూనిటీ తీసుకురావాలని వాళ్ళ కోరిక, వాళ్ళ టార్గెట్ అది. 1 బిలియన్ అంటే దాదాపు 100 కోట్లు. ఓకే, సో అతను ఎందుకు చేయాలనుకుంటున్నాడు ఈ బీలవ్డ్ యాప్ లో నెక్స్ట్ 60 days లో 1 బిలియన్ కమ్యూనిటీ తీసుకురావాలనుకుంటున్నాడు వరల్డ్ వైడ్. ఎందుకంటే హీ వాంట్స్ టు మేక్ బీలవ్డ్ యాప్ యాజ్ అ లాంచ్ ప్యాడ్ ఇన్ ద క్రిప్టో ఇండస్ట్రీ. అంటే క్రిప్టో ఇండస్ట్రీలో ఏవైనా అవనియండి, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద క్రిప్టో ఇండస్ట్రీ, ఒక టోకన్ లాంచ్ అవనియండి, ఒక కాయిన్ లాంచ్ అవనండి, ఒక ప్రాజెక్ట్ లాంచ్ అవనండి, ఒక బ్లాక్ చైన్ లాంచ్ అవనియండి, ఒక ఏవైనా చేయనియండి, వాళ్ళకి ఇంట్రడక్షన్, వాళ్ళకి ప్రపంచానికి నా టోకను, నా కంపెనీ, నా యూటిలిటీ, నా ప్రాజెక్టు, వాట్ ఎవర్ ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేయాలంటే వాళ్ళకి బీలవ్డ్ యాప్ గుర్తు రావాలి. ఎందుకు బీలవ్డ్ యాప్ గుర్తు రావాలి? ఎందుకంటే ప్రపంచంలో ద బిగ్గెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద క్రిప్టో ఇండస్ట్రీ ఈజ్ విత్ బీలవ్డ్ యాప్. అర్థమైందా మీకు? ఇది అతను గోల్, అతని విషన్. దానికోసం ఒక చిన్న కాన్సెప్ట్, ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసి కొన్ని ఇన్సెంటివ్స్ పెట్టాడు, కొన్ని టాస్క్లు పెట్టాడు. అతను ఏమంటున్నాడు, మీరు మీరు బీలవ్డ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, మీ వార్మ్ సర్కిల్ కి షేర్ చేసుకోండి, అందరూ అలా షేర్ చేసుకుంటూ వెళ్ళిపోతే 60 days లో 1 బిలియన్ టార్గెట్ మనం టచ్ చేస్తాం. దాని తర్వాత నేను ఈ బీలవ్డ్ యాప్ నేను బిజినెస్ కమ్యూనిటీలో ఇంట్రొడ్యూస్ చేస్తా. వాళ్ళు చూపిస్తా, సార్ నా దగ్గర 1 బిలియన్ కమ్యూనిటీ ఉంది, మీ ప్రోడక్ట్ ఏమైనా లాంచ్ చేయాలంటే, మీ ప్రోడక్ట్ ఏమైనా చూపించాలంటే, ఇంట్రొడ్యూస్ చేయాలంటే, బ్రాండింగ్ చేయాలంటే, సార్ నా ప్లాట్ఫామ్ ఉంది, రండి. సో ఇప్పుడు మన మీద ఉంది. ఎందుకంటే పాపం చాలా కోట్లు డబ్బులు పెట్టి బీలవ్డ్ యాప్ అతను క్రియేట్ చేశాడు, మనకి ఇచ్చేసాడు. ఇప్పుడు మన మీద ఉంది. మనం 1 బిలియన్ కమ్యూనిటీ తీసుకురాకపోతే మన ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ మనం అంటాం, ఏం సార్ ఏం లేదు సార్ డ్రాప్, ఏ టాప్ ఇచ్చారు, ఆ పాయింట్స్ ఇచ్చారు, ఏం చేసుకుంటాం. మళ్ళీ మనకేదో అర్థం చేసుకోమని అది ఎందుకు ఫెయిల్ అయిందని. యా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనం చేస్తే ఐఎమ్ టెలింగ్ యూ, మీకు మన జీవితాంతం మనకి ఎయిర్ డ్రాప్స్, మనకి టోకన్స్ వస్తానే ఉంటాయి. ఎందుకంటే ఒకసారి ఇది 1 బిలియన్ వచ్చిందా, అయిపోయిందా. ద ఎయిర్ డ్రాప్స్ అంటే ఓన్లీ ఇన్నోవేషన్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్స్ కాదు, బయట అవుటర్ ప్రాజెక్ట్స్ కూడా మన బీలవ్డ్ యాప్ లో వస్తాయి. అండ్ మన ర్యాంక్ బట్టి మనకి ఎయిర్ డ్రాప్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మీరు కొన్ని ర్యాంకులు పెట్టాడు. ఓకే, సింపుల్ ఈ ర్యాంక్ చూడండి, మీరు ఆలోచించుకోండి, మీకు ఏ ర్యాంకులో మీరు పెట్టాలి. లోయెస్ట్ ర్యాంక్ చార్మరు. మీరు బీలవ్డ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారా, చార్మర్ అయిపోతారు మీరు. అక్కడ మీకు $39 వచ్చేస్తాయి. $39 ఎయిర్ డ్రాప్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది మీకు రోడ్ మ్యాప్ చూపిస్తాను నేను. సెకండ్ ర్యాంక్ ఏంటి, స్పెల్ కాస్టర్, తర్వాత రోమియో, తర్వాత సతోషి, తర్వాత లవ్ గురు. ఇప్పుడు ఈ ప్రతి ర్యాంక్ లో డిస్ట్రిబ్యూషన్ పెట్టాడు. అది ఏ డిస్ట్రిబ్యూషన్, ఇక్కడ కాస్టర్ అయిపోతే 400 మిలియన్ పూల్ వెళ్ళిపోతారు మీరు. 400 మిలియన్ పూల్, 400 మిలియన్ వర్త్ ఆఫ్ ఎయిర్ డ్రాప్ స్పెల్ కాస్టర్ లో పనిచేస్తాడు. ఒకవేళ మీరు రోమియోలో వెళ్ళిపోతే $300 మిలియన్ పూల్ దాంట్లో వెళ్ళిపోతారు, అక్కడ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. లవ్ గురులో వచ్చేస్తే 200 మిలియన్, సతోషిలో వచ్చేస్తే 100 మిలియన్. 100 మిలియన్ అంటే దాదాపు 900 కోట్లు పనిచేస్తారు. యా, సో డిసైడ్ మీరు ఎక్కడ, వేర్ ఈజ్ యువర్ డిజైర్. మీరు చార్మర్ లో ఉండాలా, మీ ఇష్టం సార్, $39. బట్ ఐఎమ్ సేయింగ్ సార్, మనం దాదాపు 30 సంవత్సరాల నుంచి రకరకాల ప్రాజెక్ట్ చేసావు, ప్రోడక్ట్ బేస్ చేసావు, సన్ఫ్లవర్ చేసావు, బైనరీ చేసావు, లెవెల్ చేసావు, ఇన్వెస్ట్మెంట్ చేసావు, రకరకాల ప్రాజెక్ట్ చేసావు. కానీ అన్ని ప్రాజెక్ట్ మనం పెట్టేవు డబ్బులు, టూర్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజీలు, టూర్లు ప్యాకేజ్ తీసుకోండి, కొనండి, చాలా చాలా రకరకాల మనం ప్రాజెక్ట్ చేసావు మనం. యా, ఎందుకు చేసావు, అక్కడ 2 డబ్బులు వస్తాయని, అంతే కదా. దాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ నా. నేను అంటున్నాను సార్, ఇక్కడ ఒక నయా పైసా పెట్టుకోకుండా $1 మిలియన్ 9 కోట్లు సంపాదించే అవకాశం ఉంది. కానీ దిస్ ఇస్ నాట్ గెట్ క్విక్ రిచ్ స్కీమ్. కష్టపడాలి, ఇక్కడికక్కడ కష్టపడాలి, అక్కడికక్కడ కష్టపడుతున్నారు, ఇక్కడికక్కడ కష్టపడుతున్నారు, అక్కడ కష్టపడుతున్నారో లైబిలిటీ ఉంటుంది, ఇక్కడ కష్టపడతారో లైబిలిటీ ఉండదు. అక్కడ డబ్బులు పెట్టాలి, ఇక్కడ డబ్బులు పెట్టకూడదు.
కానీ ఇక్కడ $1 million వస్తుంది. ఒకసారి రాదు, వస్తానే ఉంటది. ఎందుకంటే ఒక్కసారి మనం ఈ కంపెనీకి 1 బిలియన్ కమ్యూనిటీ తీసుకొస్తే దాని తర్వాత 2 బిలియన్ అయిపోతారు, 3 బిలియన్ అయిపోతారు. మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ లో బీలవ్ డాపే కనిపిస్తుంది. అప్పుడు ఆ స్టేజ్ కు మనం తీసుకొస్తే ఈ కంపెనీని, ఈ ప్రాజెక్ట్ ని, ఈ డాప్ ని, ఈ అప్లికేషన్ ని జీవితాంతరం క్రిప్టో ఇండస్ట్రీ వచ్చి ఉండేదాకా మనకి ఎయిర్ డ్రాప్లు వస్తానే ఉంటాయి. ఇప్పుడు మన మీద ఉంది. మనకి 60 డేస్ పని చేసి ఈ బీలవ్ యాప్ ని నంబర్ 1 చేయాలా, లేకపోతే వదిలేది ఇలా చాలా చూసావు మనం, వదిలేసి జీవితాంతరం ఏదో నెట్వర్కింగ్ ఈ కంపెనీ ఆ కంపెనీ రకరకాల కంపెనీ చేసుకుంటా లైఫ్ టైం మనం చేసుకోవాలి. దట్ ఈస్ ద డిసిజన్ విచ్ వీ హావ్ టు టేక్. యా, సో గ్రేట్. సో ఇక్కడ ఎయిర్ డ్రాప్ డిస్ట్రిబ్యూషన్ చూసారు కదా. ఈ ఎయిర్ డ్రాప్ డిస్ట్రిబ్యూషన్ లో ఇక్కడ రోడ్ మ్యాప్ చూపిస్తాను మీకు. రోడ్ మ్యాప్ లో ఏమన్నారు, యాప్ లాంచ్ అయిపోయింది, ఓకే, టీమ్ రివీల్ అయిపోతుంది. దాని తర్వాత 1 అక్టోబర్ ఎక్స్చేంజ్ లిస్టింగ్ అనౌన్స్మెంట్ అయిపోతుంది. ఇది కొంచెం డేట్స్ ఇక్కడక్కడ అవుతాయి, ఓకే. సో డోంట్ కోట్ మీ ఆన్ దాట్. అరే సార్ మీరు ఫస్ట్ అన్నారు ఇప్పుడు సెకండ్ అయిపోతుంది. జస్ట్ బి మెచ్యూర్డ్, ఓకే. ప్లస్ మైనస్ కంపెనీ స్ట్రాటజీస్, కంపెనీ ప్రయారిటీస్ మీద ఉంటది. సో జస్ట్ ఒక రోడ్ మ్యాప్ పెట్టాడు. సో 1 నవంబర్ కి ఎయిర్ డ్రాప్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత 15 నవంబర్ కు మనకి ఏ ఎయిర్ డ్రాప్స్ వచ్చినాయో అది ఎక్స్చేంజ్ లో మనం వెళ్ళి అమ్ముకోవచ్చు. సింపుల్, ఎవరికి ఏం లైబిలిటీ లేదు. సో నౌ వి డిసైడ్, ఎందుకంటే ఇవాళ బీలెఫ్ డాట్ ఎంతమంది వచ్చారు, దాదాపు 20 లక్షలు, ఓకే. 2 మిలియన్, అంతే, జస్ట్ 2 lakhs ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 days, ఓకే. కంపెనీ టార్గెట్ ఏంటి, 1 బిలియన్, అంటే 100 కోట్లు. 100 కోట్ల జనాలు మొత్తం ప్రపంచంలో వాళ్ళు తీసుకురాబోతున్నారు, ఓకే. ఇప్పుడు ఇవాళ 20 లక్షల జనాలు ఉన్నారు అంటే టుడే వీఆర్ ఇన్ ది ఆపర్చునిటీ ఫేజ్. మీరు ఇవాళ 10 జనాలు వెళ్ళి మాట్లాడితే 10 జనాలు తెలియదు సార్ ఎయిర్ డ్రాప్ గురించి, తెలియదు బీలెఫ్ యాప్ గురించి. గ్రేట్, యు ఆర్ ఇన్ ది ఆపర్చునిటీ ఫేజ్. అతను వస్తాడో లేదు అది సెకండరీ, దట్ సెకండరీ, బట్ అతనికి బీలెఫ్ యాప్ గురించి తెలియదు. సో దాట్ మీన్స్ వాట్, బీలెఫ్ యాప్ మీరు ఇవాళ ఆపర్చునిటీ ఫేజ్ లో ఉన్నారు. ఏ రోజు మీరు బీలెఫ్ యాప్ గురించి వేరే వాళ్ళకి చెప్తారో వాళ్ళు అంటారు, అరే బీలెఫ్ యాప్ అది నేను ఎప్పుడో లాంచ్ చేశానే, ఎప్పుడో ఇన్స్టాల్ చేసుకుని, ఎప్పుడో నేను డైలీ టాస్క్ పూర్తి చేసుకుని నేను డైలీ నాకు పాయింట్స్ వస్తున్నాయి, పీపీహెచ్ వస్తుంది, ఎయిర్ డ్రాప్ వస్తుంది, డైలీ చేస్తున్నాను నేను. ఏ రోజు మీరు ఈ మాటలు, ఈ కథలు మీరు వెంట మొదలు పెట్టారో యూ హ్యావ్ లాస్ట్ దిస్ ఆపర్చునిటీ, ఓకే. బికాస్ దాట్ విల్ బి ఇన్ ద నెసెసిటీ. వీధి నేను పక్కన అందరి దగ్గర ఏదో చేసుకుంటే ఇవాళ మనకు అర్థం కావట్లేదు, కానీ slowly people will start understanding the potential. Got my point? So this is what the concept is, that believe DApp is a no investment, no liability. It's an airdrop, a free airdrop. One right now, phase one నడుస్తుంది. phase 1 లో 1 billion, మిలియన్ కాదు బిలియన్, $1 billion వర్త్ ఆఫ్ airdrop డిస్ట్రిబ్యూట్ అవబోతుంది phase 1 లో, ఓకే. అది ఏ ఎయిర్ డ్రాప్, ఏ టోకన్, అది మనకి తొందరగా మనకు తెలిసిపోతుంది. phase 2 లో, phase 1 లోనే 1 బిలియన్ అంటున్నాడు, phase 2 లో ఎంత ఉంటుంది మరి ఆలోచించుకోండి. phase 3 లో ఎంత ఉంటుంది, phase 4 లో ఎంత ఉంటుంది. అలాగా ప్రతి నెల మనకి ఏదో ఎయిర్ డ్రాప్. ఒకసారి ఈ బీలెఫ్ యాప్ మనం సక్సెస్ఫుల్ చేసేవా, ఎందుకంటే మన చేతిలో ఉంది ఇది ఇప్పుడు. ఒకసారి ఈ బీలెఫ్ యాప్ మనం సక్సెస్ఫుల్ చేసేవా, ప్రతి నెల ఒక పెన్షన్ లాగా రకరకాల ఎయిర్ డ్రాప్ మనకు వస్తా ఉంటే మనం ఇష్టం, మనకి డబ్బులు అవసరం అమ్ముకోండి, కాదు ఇది మంచి ఎయిర్ డ్రాప్ వచ్చింది, మంచి టోకను, ఇది 6 months తర్వాత, 1 year తర్వాత, 2 years తర్వాత మంచి వాల్యూ వస్తుంది, నేను హోల్డ్ చేస్తా, మనమే, ఇట్స్ ఆర్ కంప్లీట్ లిబర్టీ. మనం హోల్డ్ చేసుకొని అమ్ముకోండి. ఇప్పుడు ఎలాగా బిట్ కాయిన్ చూడండి, 15 years క్రితం 100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000, 50,000, నేను 50,000 చూశాను, నేను 1,00,000. యా, ఇవాళ అది ఎవరెవరు హోల్డ్ చేశారు, ఇవాళ వాళ్ళకి ఏం చేసే పని లేదు, నెట్వర్కింగ్ అవసరం లేదు వాళ్ళకి, అంత డబ్బు సంపాదించారు, అంత వాల్యూ అప్రిసియేషన్ అయిపోయింది. సో అలాగా మనకు వచ్చే ఎయిర్ డ్రాప్స్ మనం నిర్ణయించుకోవాలి, ఓకే పెట్టుకోవాలా అమ్ముకోవాలా, సరేనా. సో గ్రేట్. సో దిస్ ఇస్ వాట్ ఐ హోప్ ఐ వాస్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద కాన్సెప్ట్ ఆఫ్ బీలెఫ్ యాప్, రైట్. ఇప్పుడు ఏంటంటే ఈ బీలెఫ్ యాప్ మనం ఏం చేయాలి, దాని గురించి నేను ఓరియంటేషన్ చేస్తాను.
Okay, great, super. So let me stop this recording. Thank you so much, and you all have a great and a blessed earning and a blessed day. Thank you.